అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయిపోయాయా? నేను టిఫిన్ చేసి ఇప్పుడే వీడియో చేయడానికి వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. నిన్న వీడియో చేయలేదు, కొంచెం టైం లేక వీడియో చేయలేదు. ఒక షార్ట్ చేసి వదిలిపెట్టేశాను అంతే. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ ఏంటంటే పుట్టు పూర్వోత్తరాలు. అంటే బేసిక్గా ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట అనేవాళ్ళు, ఇప్పుడేమో ఎవ్రీడే మంట అంటున్నారు. రెండూ నిజాలే. ఒకప్పుడు ఆ పెళ్ళంటే నూరేళ్ల పంట అనేది చాలా నిజం, ఇప్పుడు ఎవ్రీడే మంట అనేది కూడా చాలా నిజం. ఆ తేడా ఎందుకు వస్తుంది అనేది మనం కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను, మీకు తెలిసినవి మీరు కింద కామెంట్లో చెప్పండి. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అనేవి ఎలా చూసేవాళ్ళు అసలు చూడాల్సిన పనే ఉండేది కాదు. పెళ్లి సంబంధాలు అనేది ఇద్దరికి చూడాలి, మా పిల్లకి పిల్లవాడిని ఎతకాలి, ఇలాంటి కాన్సెప్ట్లు చాలా తక్కువ ఉండేవి. అంటే ఏంటంటే పలానా చోట పలానా వాళ్ళ పిల్ల ఉంది, పలానా వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, వాళ్ళది మంచి ఫ్యామిలీ అని తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు. మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళనే మనం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. లేని పక్షంలో చుట్టాల ద్వారా మ్యాచెస్ వచ్చాయి. అసలు ఏం అవసరం లేదు, పలానా రాఘవయ్య గారు ఉన్నారు, పలానా సాంబశివరావు గారు ఉన్నారు, పలానా ఎల్లారావు ఉన్నాడు, పుల్లారావు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్ల ఉంది, పెద్ద మనిషి అయి ఉంది, పిల్ల ఛాయ తక్కువే కానీ బంగారం లాంటి పిల్ల అని చెప్తే ఆ మాటలకే అంటే వాళ్ళకి ఎంత ఉంది అంత ఉంది అన్న డిస్కషన్లు ఉండేవి కాదు. ఆ పిల్ల మంచిది, పిల్ల బంగారం లాంటిది అని సౌండ్ వినిపించగానే కలర్ తక్కువైనా ఎక్కువైనా అప్పట్లో సంబంధాలకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. పిల్ల అందంగా ఉందా అంటే అందంగా ఉంటే అది ఎక్స్ట్రా బెనిఫిట్, అందంగా లేకపోయినా అదొక పెద్ద ఇదేం కాదనమాట. అప్పట్లో అందంగా ఉన్నా లేకపోయినా పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకవేళ అబ్బాయి అందంగా ఉండి అమ్మాయి అందంగా లేకపోయినా చేసేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మంచిది అన్న ఒక మాట ఉంది కదా, ఆ మాటే చాలు అప్పట్లో పెళ్లి సంబంధాలు చేయాలంటే. ఫ్యామిలీ మంచిదైతే పెళ్లి చేసేవాళ్ళు అంతే తప్ప అదేంటి పిల్ల అందంగా ఉందని, పిల్లానికి ఆస్తులు ఉన్నాయని పెళ్ళిళ్ళు జరిగేవి కాదు. మ్యాక్సిమం అలా చేసుకునే వాళ్ళు కొంచెం వేరే ఉంటారు. వాళ్ళకి ఇది కూడా అలాగే ఉండేవి. లేకపోతే తెలిసిన వాళ్ళు బామొద్దులో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టాల్లో ఎవరో ఒక సంబంధం తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా జెన్యూన్గా తెచ్చేవాళ్ళు. అంటే ఎలా అంటే రేపు పొద్దున ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉన్న సంబంధం చెప్పామనుకో, రేపు పొద్దున వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు వస్తే కారణం మనమే అవుతాం, పొద్దున్నే లెగిస్తే మొహమొహాలు చూసుకోవాలి అని చెప్పి మ్యాక్సిమం వాళ్ళు కూడా నిజాయితీగా ఉండి మంచి సంబంధం అయితేనే చెప్పేవాళ్ళు, లేకపోతే చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు కూడా. సో దానివల్ల ఫ్యామిలీలు విడిపోవడం అనేది చాలా తక్కువగా ఉండేవి. ఎందుకంటే మంచి ఫ్యామిలీ అయితే మనకి ప్రాబ్లం ఏముంది, ఇప్పుడు ఏదైనా వాళ్ళ గొడవలు పడినా వీళ్ళు సర్ది చెప్తారు కాబట్టి అలాంటి ఇదేమి ఉండేది కాదనమాట. సంబంధాలు అలా చూసుకునేవాళ్ళు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు సంబంధాలు ఎతకాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోమనేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏం చూసేవాళ్ళు అంటే అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వెల్త్ కండిషన్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ చరిత్ర అలాంటిది, ఇలాంటివన్నీ చెక్ చేసుకునేవాళ్ళు. అంటే ఫ్యామిలీ హిస్టరీ బాగోకపోతే మనం వెళ్ళిన తర్వాత మనం కూడా హిస్టరీలో ఒక పేజ్ అయిపోతామని చెప్పి చేసుకునే వాళ్ళకి తెలుసు. హెల్త్ బాగాలేకపోతే వెళ్ళిన పిల్ల పరిస్థితి ఏంటి అనేది పెద్దోళ్ళకి తెలుసు. ఎందుకంటే జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల జరిగే ఇబ్బందులు చాలా ఉంటాయి. అవన్నీ చూసుకునేవాళ్ళు, అన్నీ చెక్ చేసుకునేవాళ్ళు. ఒక జనరేషన్ 7 జనరేషన్లో మ్యాక్సిమం ఒక 3-4 జనరేషన్స్ అన్న చెక్ చేసేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. ఆ జనరేషన్స్ చెక్ చేసినప్పుడు ఒకళ్ళ హిస్టరీ బాగోకపోయినా ఆ పిల్లని కానీ పిల్లవాడిని కానీ ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళు. ఎందుకు పిల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అంటే వెళ్ళిన తర్వాత చేసే చాకిరీ కానీ కష్టం కానీ అవన్నీ ఎప్పుడు లెక్కలోకి తీసుకునేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్ల ఇబ్బంది పడుతుందని కానీ కష్టపడుతుంది కానీ పొలం పని వెళ్ళాల్సి వస్తుంది కానీ లేకపోతే ఇంట్లో 10 మందికి వండి పెట్టాల్సి వస్తుందని కానీ ఇలాంటి ఆలోచనలే ఉండేవి కాదు అప్పట్లో. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు, అది ప్రాబ్లం కాదు కాబట్టి ఆ రోజుల్లో కాపురాలు అలా జరిగాయి. ఇప్పుడు రోజుల్లో అలా కాదు. మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో 3 ఆడపడుచులు ఉన్నారు, ఎలా పంపిస్తాం, 3 బామ్మర్దులు ఉన్నారు, ఎలా నెగ్గుకొస్తుంది, ఇలాంటివన్నీ పేరెంట్సే చూపిస్తున్నారు ముందు, పిల్లల దాకా కూడా అక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇలాంటివి ఏం చూడరు ఇప్పుడు జనరేషన్ అయితే, అసలు ఇలాంటి ఏమీ చూడరు. పుట్టు పూర్వోత్తరాలు అక్కర్లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీలు అక్కర్లేదు, వాడు సంపాదిస్తున్నాడా లేదా, వాడు సంపాదిస్తున్నాడా లేదా, వీళ్ళేమో అమ్మాయిలు అయితే వీళ్ళంత కట్నం ఇస్తున్నారు, వీళ్ళ కట్నం డబ్బులు మనకు సరిపోతాయా లేదా, ఇంకా అవసరం పిల్ల హిస్టరీ అక్కర్లేదు, పిల్లోడి హిస్టరీ అక్కర్లేదు మనకి.
వాడు సంపాదిస్తున్నాడు, బాగుంటేనేమో కాపురం చేస్తారు, బాగోలేకపోతే విడిపోతే మనకి ఆలిమని వస్తుంది, లేకపోతేనేమో దీని దగ్గర నుంచి సొమ్ము దొబ్బేసి దీన్ని చంపేద్దామని ఇల్లు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మన పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి? అసలు ఇలాంటి చేసి మన పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టేదానికన్నా చేయకుండా మన ఇంట్లో మనం పెట్టుకోవడం నయం కదా. ఇప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే ఓపిక లేదు, హెల్త్ హిస్టరీ చేసుకునే ఓపిక లేదు, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మగపిల్లలు హెల్త్ గురించి కనుక్కోవాలనుకో, మాకు పరువు తక్కువ అనే వాళ్ళు మీరు ఎలా ఎంక్వైరీలు చేసుకుంటూ వెళ్తే మాకు పరువు తక్కువ అన్న వాళ్ళ ఫ్యామిలీ చేసుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మంచోడివే అయినప్పుడు నీ గురించి ఎవరైనా ఇంకోళ్ళు అడిగితే నువ్వు ఎందుకు ఉలికిపడాలి? అసలు మీ పిల్ల గురించి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఎంక్వైరీ చేస్తాను అనుకో, మీ పిల్ల మంచిదైతే మీరెందుకు ఉలికిపడాలి? ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుంటే ఒకరికి 10 ఎంక్వైరీలు చేస్తేనే పిల్లోడితో తెలుస్తుంది. ఇంకా అయినా సరే జరిగినాయి అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేము. అంటే ఫస్ట్ అన్నిటికీ గాల్లో దీపం పెట్టి దేవుడి దగ్గర ఇది చేసే బదులు ఫస్ట్ మన ప్రయత్నాలు ఏదో మనం చేయాలి. అంటే మన పిల్లని మనం ఒక ఇంటికి పంపిస్తున్నామంటే ఆ ఇంటి ఇది ఎలా ఉంది, ఆ ఇంటి బాగోగులు ఎలా ఉన్నాయి, ఆ ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకునే ఓపిక లేనప్పుడు తిరిగి తర్వాత వాళ్ళని అంతా అనవసరం. ఎందుకంటే నీ పిల్లని నువ్వు కానీ నీ పిల్లోని కానీ నువ్వే చేతులారా తీసుకెళ్ళి చెడగొట్టినట్టే. తర్వాత సింపుల్గా ఇవన్నీ చేసేస్తారు అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే. తర్వాత ఆ పిల్ల బాధపడుతూ ఉందనుకో, నీ కర్మ ఇంతేనే అదేంటి సంథింగ్ ఎవరాలు మేము మంచి సంబంధాలు అని చేస్తాము, మీ రాతలు ఇలా ఏడిస్తే మేము ఏం చేస్తాము, ఈ లిటరల్లీ ఇలాంటి డైలాగులు పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయన్నమాట. మనం వినాలి ఆ మాటలు. అంటే వాళ్ళు చేసింది చెయ్యగా మనం కష్టపడుతుంటే తిరిగి మళ్ళీ మననే మాట్లాడతారు, నీ రాత ఇలా ఏడిచింది మేము ఏం చేస్తాం. ముందు ఎంక్వైరీ చేసుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేసి చెందినంత మాత్రం నీ కూతురు జీవితమే కదా బాగుండేది, లేకపోతే నీ కొడుకు జీవితమే కదా బాగుండేది. ఇప్పుడు నీ కూతురు నువ్వు ఇస్తున్నావు అంటే నీ 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 పెంపకం నీ ఇది నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నట్టే కదా. అక్కడ నీ కూతురికి అలాగే జరుగుతుంది, లేదా నీ కొడుకుని వాళ్ళు బాగా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు అన్న నమ్మకం ఉంటే కదా నువ్వు ఇవ్వాలి. ఏది లేకుండా సంబంధం దొరికింది, వాడికి జాబ్ ఉంది, వాడికి సంపాదన ఉంది, సంపాదన ఉన్న ఎదవని చేసుకుని ఏం చేస్తావు? ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తావు నువ్వు? నీ కూతురు సుఖం లేనప్పుడు, సంతోషం లేని చోట నువ్వు అవి ఇచ్చి ఏం చేస్తావు? నీకు అంత ఓపిక లేకుండా సంపాదిస్తున్నాడు చాలు అని చెప్పి పిల్లని ఇస్తే రేపు పొద్దున వాడు ఏ సైకోగాడో ఈ పిల్లని నానా రకాలుగా హింసిస్తుంటే ఎందుకు మనం ఈ బాధపడాలి? ముందే ఎంక్వైరీలు చేసుకుంటే సరదా. లేదు ఒక్కొక్కడు ఉంటాడు రోగిష్టి అదవా, వాళ్ళు ఆ రోగాలు దాస్తారు. అమ్మాయిలైనా అంతే, వీళ్ళకి ఇన్ని రకాల రోగాలు ఉంటాయి, ఆ రోగాలు దాస్తారు, పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన కాడి నుంచి ఆ పార్ట్నర్ పడి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఇద్దరు అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు. ఇప్పుడు మీకేమవుద్ది హెల్త్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి? ఇప్పుడు నీ కూతురుది మెడికల్ రిపోర్ట్ తీసుకొని నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మెడికల్ రిపోర్ట్ అడిగితే ఏమవుద్ది? ఇచ్చేవాడినే చేసుకోండి, ఇవ్వనని చేసుకోమాకండి. ఇప్పుడున్న సమాజంలో ఈ మెడికల్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు వాడు ఇవ్వట్లేదా, ఇచ్చేవాడినే చేసుకోండి. ఒక మహా అయితే ఇంకో సంవత్సరం లేట్ అవుద్ది. ఇప్పుడు ఎవరిని పడితే ఆయన చేసుకుంటాడు, వాడికి ఏ క్యాన్సరో ఏ ఎయిడ్సో ఉంటుంది, ఎవరు చావాలి? ఎందుకు మనకు అంత కర్మ? మీరు జాగ్రత్తగా ఉంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ తల్లిదండ్రులు మీరు ఓపికగా ఉండి మీ పిల్లల జీవితాన్ని సరిదిద్దుకోండి. నేను ఇప్పుడు ఈ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్డ్ మ్యారేజెస్ గురించే మాట్లాడుతున్నాను. లవ్ మ్యారేజెస్ సంగతి నేను మాట్లాడట్లేదు. అసలు వాళ్ళ తిప్పలు వేరే రేంజ్లో ఉంటాయి, అవి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాయ్.